ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వచనము. 119 కీర్తన 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసినారా దేవుడి బిడ్డలారా? దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలి అంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉండాలి. ఎందుకో తెలుసా? పాపం అనేది దేవుడికి మనకి మధ్య గోడగా ఉంటుందన్నమాట. అంటే దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని నామాన్ని గణపరచకుండా, పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆ పాపం అనేది మనకి అడ్డుగోడగా నిలబడుతూ ఉన్నది. నిజంగా ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో, ఆ వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, పాపం అనేది మన దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉన్నది. ఎందుకో తెలుసా? కీర్తనకారుడు రాస్తున్న మాట ఏమనంటే, చాలా చక్కనైన మాట రాయబడుతుంది. దేవుడి బిడ్డలారా, నీ ఎదుట పాపము చేయకున్నట్లు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండాలి అంటే మన హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యము ఉండాలి. దేవుడి బిడ్డలారా, అందుకనే హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యాన్ని మనము వ్రాసుకోవాలి. వింటున్న వాక్యాన్ని మనము కూడా తప్పనిసరిగా మన హృదయంలో దాచుకొని దేవుని యొక్క వాక్య విషయంలో ఆశ కలిగి మనం జీవించాలి. ఈ భూమి మీద ఉంటున్న మనము నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి పోవాలి అంటే దేవుని యొక్క వాక్యము హృదయంలో ఉంచుకోవాలి. అది మైండ్లో కానీ తలలో కానీ ఉంటే వెళ్ళిపోతూ ఉన్నది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు బేతనీయకి వెళ్ళినప్పుడు, మరియా మార్తల యొక్క గృహానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యేసు ప్రభు చెప్పే ప్రతి ఒక్క మాట మరియమ్మ వింటూ ఉన్నది. ఆ యొక్క మాటలను తన హృదయంలో దాచిపెట్టుకుంటూ ఉన్నది. సహోదరుడా, సహోదరి, నీవు కూడా నేను కూడా మనందరం కలిసి దేవుని యొక్క వాక్యము వింటున్నాము. మనము పాపం చేయకుండా, దేవుడికి దూరము కాకుండా, మనలో ఉన్న యొక్క జీవము నిత్య జీవము పోకుండా ఉండాలి అంటే మన హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యము నిలిచి ఉండాలి. అప్పుడు ఆ వాక్యము మనల్ని పాపం చేయకుండా పరిశుద్ధులుగా ఉంచడానికి, మనం పవిత్రులుగా చేయటానికి ఆ వాక్యం మన హృదయంలో ఎంతైనా అవసరమై ఉన్నది. కనుక అలాంటి యొక్క హృదయంలో మన వాక్యము ఉంచుకొని మనము దేవునితో ముందుకి నడుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుగా ప్రార్థన చేసుకున్నాం. మా పురుషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, నీ వాక్యము మా హృదయంలో ఉన్నప్పుడు మేము పాపం చేయకుండా, నీకు దూరస్థులముగా ఉండకుండా నిత్య జీవములో ఉండటానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది దేవుడి బిడ్డలారా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి.